విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండే జనాలందరూ మస్తుగా భయపడుతున్నారు వామ్మో. ఎందుకంటే గా ప్రాంతంలో మస్తు దయ్యాలున్నాయట. మరి ఇంకా దయ్యాలేంది వాటి ముచ్చట్లేంది అని తెలుసుకునేందుకు మన 6 టీవీ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందట. మరి ఇక ముచ్చట ఏంది ఓసారి మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఇక ఆలస్యం దేనికి చూడుండ్రి. అసలు 19వ తారీఖున ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు వాళ్ళిద్దరూ చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు వాళ్ళు కొండకెళ్ళారు సార్. కొండకెళ్ళిన తర్వాత చిన్నది కొమ్మ పడిపోయి అందులోని చిన్నది ఇది అయ్యారు. ఇది అయిన తర్వాత అందులోనే దెయ్యం ఉంది, దెయ్యం పట్టించిందని ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత వీళ్ళేమో ఎక్కువ వాంతులు విరేచనలు అయిపోతే ఇప్పుడు గొరవగారి దగ్గర వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత గొరవగాళ్ళు చేతి పట్టి చూసి ఆ బీబీతో ఇది చేసి ఊదారు. దానివల్ల ఇంకా ఏం రిజల్ట్ రాలేదని మళ్ళీ నాటు మందులు తెచ్చేసి ఊదితే పోద్ది కదా ఈ దెయ్యం అనుకొని ఊదిన తర్వాత స్క్రూ ఆపరి ఇది పడిపోయారు సార్. పడిపోయిన తర్వాత ఇది అయింది. అసలు ఈ దయ్యాలు ఉన్నాయంటారు అసలు? ఏమో సార్, మరి అది కనిపించేది కాదు. మరి దెయ్యాలు భూతాలు అంటారు పెద్దవాళ్ళు కూడా. మరి ఇలాగే రకరకాల మరి సోకుతుంటాయి. ఇప్పుడు నుంచి కాదు, మన మన ఈ ప్రాంతంలో మరి భూతాలు దెయ్యం అంటారు. చాలామందికి ఇలా సోకేది. మరి అతను కూడా గొడవగాడు కదా, కొంచెం ఊదితే పోద్ది అనమాట. పోద్ది. మరి అది ఎలా జరిగిందో తెలియదు. మరి అది మన పూర్వీకుల నుంచి అలా ఆనవాయితీగా వచ్చేసింది సార్. అంటే ఏదైనా సరే మనము బెదిరితేనే మనకు బెదిరిస్తుంది సార్, భయపడిస్తుంది. మనం భయపడకపోతే ఏదీ లేదు సార్. ఎందుకంటే మొన్న మా మామయ్య కూడా చనిపోయారు. అతను ఒకరు ఇంట్లోనే మామూలుగా చనిపోయారు కాబట్టి ఎవ్వరికీ భయం లేదు సార్. ఈ ఇన్సిడెంట్ ఒకేసారి జరగడం వలన ఈసారి ఎక్కువగా భయాందోళన జరిగింది.